ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1 లో ఉన్నాం. ఎక్సర్సైజ్ 1 వెక్టార్ ఆల్జీబ్రా. ఓకే, ఇది చాప్టర్ నెంబర్ 10. నా దగ్గర పుస్తకంలో చాప్టర్ నెంబర్ 10 అని ఉంది. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ వై జెడ్ సో దట్ ద వెక్టార్స్ ఏ, వాట్ ఇస్ దట్, xi 2j zk and 2y yj k are equal. ఓకే, టూ వెక్టార్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? సపోజ్ ఏ ఈజ్ ఎ వెక్టార్. A is a vector x1i plus y1i j plus zk, z1k. B is another vector x2i plus y2j plus z2k. These are the two vectors. When these two vectors are equal means this term should be equal to this term. This term should be equal to this term. And this term should be equal to this term. ఇక్కడ మనకేమిచ్చాడు? xi plus 2j plus zk ఒకటి. Let us call this as vector A. Vector B ఏమిచ్చాడు? 2i plus yj plus k ఇచ్చాడు. సో దిస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ టర్మ్ ఉండాలి. అంటే x ఈక్వల్ టు 2 ఉండాలి. 2j yi రెండు సేమ్ ఉండాలి. అంటే y ఈక్వల్ టు 2. ఇక్కడ ఇది ఒకటే ఉండాలి. కాబట్టి z ఈక్వల్ టు 1. This is the answer for that question. Find the value of x, y, z. X is 2, y 2, z 1. Now, let a equal to 1 plus 2j. A, vector A. I plus 2j. Vector B anta 2i plus j. 2i plus j. Is A, B are vectors equal? No. This term is I, this term is 2i. This term is 2j, this term is j. How can they be equal? Here, if A ఉందనుకోండి, A కూడా 2i plus j అయితేనే B అనేది A అనేది ఈక్వల్, లేకపోతే కాదు. ఇక్కడ I plus 2j ఉంది. అయితే వాడికి అనుమానం ఎక్కడొచ్చిందంటే దీని మ్యాగ్నిట్యూడ్ ఒకటే. మ్యాగ్నిట్యూడ్ అంటే I కోఎఫిషియంట్ ఎంత? 1 స్క్వేర్ వేసుకోండి. J కోఎఫిషియంట్ 2 స్క్వేర్. ఇది ఈక్వల్ టు 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, రెండు ఒకటే కదా, మ్యాగ్నిట్యూడ్ సేమ్. అందువల్ల ఈక్వల్ అని అనుకుంటున్నాడు, కానీ కాదు. అది దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్. దే ఆర్ నాట్ ఈక్వల్. ఒకటి మ్యాగ్నిట్యూడ్ ఒకటి అంటే దట్ లెంగ్త్ సేమ్. ఇది ఒకటి, ఇంకొకటి ఎక్కడ ఇట్లుంటుంది, లెంగ్త్ సేమే, బట్ దే ఆర్ 2 different vectors. ఫైండ్ యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ ఏ. మనకేమిచ్చాడు? ఏ అనేది 2i ప్లస్ 3j ప్లస్ k ఇచ్చాడు. IJK అనేవి యూనిట్ వెక్టర్స్. అలాంగ్ యాక్సెస్ ప్రతి వెక్టారు కాంబినేషన్ ఆఫ్ IJKలనే ఇస్తాడు. సో దిస్ ఈజ్ ద వెక్టార్. లెట్ us సపోజ్ ఒక బొమ్మ గీస్తాను చూడండి.
ఇది అనుకోండి ఆ వెక్టర్, జస్ట్ అజ్యూమ్. ఇట్లా కూడా వేసుకోవచ్చు మీరు, ఇట్లా కూడా వేసుకోవచ్చు మీరు. సపోజ్ నేను ఇట్లా వేసా, ఇదే వెక్టర్, ఏది 2i ప్లస్ 3j ప్లస్ k. దీని మ్యాగ్నిట్యూడ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇఫ్ దిస్ మ్యాగ్నిట్యూడ్ 1 అనుకోండి, 1, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యూనిట్ వెక్టర్. సో మీరేం చేయాలి, దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, magnitude of A is root of I coefficient 2 square plus J coefficient 3 square plus K co-coefficient 1 square. ఎంత? 4 plus 9 plus 1, 14, root 14. So this root 14 తోటి this magnitude vector ను డివైడ్ చేస్తే you get unit vector A cap. A cap is unit vector of A, vector A. A cap is unit vector of vector A. 2i plus 3j plus 1k by root 14. That is the unit vector of A along the same direction as A. Find a vector in the direction of vector A, I minus 2j, that has magnitude 7 units. A ఇచ్చాడు, ఒక వెక్టర్ ఇచ్చాడు మనకి, ఒక వెక్టర్ ఇచ్చాడు I minus 2j. దీనికి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అంటే మన మ్యాగ్నిట్యూడ్ అంటే ఆ లెంగ్త్ మనం గీస్తాం. ఇది I plus 2j. యూనిట్ వెక్టర్ అంటే ఇక్కడికే ఉంటుంది, 1 యూనిట్. లెంగ్త్ ఈజ్ 1 యూనిట్. దెన్ వీ కాల్ ఇట్ as యూనిట్ వెక్టర్ ఆఫ్ దిస్. ఇక్కడ మనకు వీడు అడిగింది ఏంటంటే A ఈజ్ ఈక్వల్ టు I minus 2j. ఫైండ్ అనదర్ వెక్టర్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ whose magnitude is 7 units. First of all, what is unit vector of A? ఏమవుతుంది? I minus 2j వేసుకోండి, డివైడెడ్ బై దాని magnitude తో డివైడ్ చేయండి. 1 square, I కోఎఫిషియంట్ ఎంత? 1. ఇక్కడ J కోఎఫిషియంట్ ఎంత? -2 square plus 4a. So I minus 2j by root 5. This is unit vector. How do you define unit vector? I minus 2j by root 5 is a vector in the direction of this whose magnitude is just 1 unit. మనకు 7 units కావాలా. So vector parallel to I minus 2j having magnitude 7 units అనుకో. That is I minus 2j by root 5. ఇది 1 into 7. This is the answer. యూనిట్ వెక్టర్ కనుక్కొని వాడు ఎన్ని యూనిట్లు కావాలంటాడో దాంతో మల్టిప్లై చేయండి, అంతే. దట్స్ ఇట్. ఫైండ్ ది యూనిట్ వెక్టర్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది వెక్టర్స్ A 2i plus 2j minus 5k 2i plus j plus 4k, సారీ 3k. సో ఇచ్చిన వెక్టర్ రాద్దాం. ఇక్కడ ఏమవుతుంది? A is equal to 2i plus 2j minus 5k, and another B 2i plus j plus 3k. Now if you add both sides, we find A plus B this side equal to 4i plus 3j minus 2k.
this one. సో ఇది ఏ ప్లస్ బి, దిస్ ఈజ్ ఏ ప్లస్ బి. వాడికి ఏం కావాలి? ఏ ప్లస్ బి డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ కావాలి. సో యూనిట్ వెక్టర్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఏబి a plus b equal to 4i plus 3j minus 2k whole divided by root of 16. 4 square is 16. 3 square please 9. మళ్ళా minus 2 whole square is 4. సో ఎంత వచ్చింది? 29 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4i plus 3j minus 2k by root 29. This is the unit vector in the direction of a plus b. That's what I know. Okay. Write the direction ratios of the vector A. A is I plus j minus 2k. డైరెక్షన్ రేషియోస్ అంటే ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, దీన్ని మళ్ళీ 1i ప్లస్ 1j మైనస్ 2k అని రాసుకో. i అంటే 1i, j అంటే 1j. ఈ 1 1 మైనస్ 2 1 1 మైనస్ 2 అనేవి దే ఆర్ డిఆర్స్, డైరెక్షన్ రేషియోస్. మరి డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంటంటే, డైరెక్షన్ కొసైన్స్ యూనిక్. 1 బై ఎంత దీని మ్యాగ్నిట్యూడ్? రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2 స్క్వేర్ ఎంత? 6. 1 బై రూట్ 6 ఇదొకటి, 1 బై రూట్ 6 ఇంకొకటి, మైనస్ 2 బై రూట్ 6 ఇంకొకటి. దీవి కాదు డైరెక్షన్ కొసైన్స్, డిసిస్. డైరెక్షన్ రేషియోస్ ఇప్పుడు ఏం లేదు, నువ్వు ఒక వెక్టర్ ఇస్తాడు xy ప్లస్ వైజే ప్లస్ జెడ్ కే ఇస్తాడు అనుకోండి. ఈ ఎక్స్ వై జెడ్ వచ్చేసి డైరెక్షన్ రేషియోస్, వాటి పేర్లు అవి. ఎక్స్ వై జెడ్ డైరెక్షన్ రేషియోస్. ఈ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఏమి, ఇవి డైరెక్షన్ కొసైన్స్. y by same thing, z by same thing. These are 1 2 3, these are direction cosines. That is the answer for this question. అంటే ఇంత గబ్బుగా రాయకూడదు మీరు. ఇదిగో ఇక్కడ క్లోజ్. ఎగ్జాంపుల్ 10. Find the vector joining the points P 2 3 0 Q minus 1 2 minus 4. మనం ఏం చేయాలంటే పాయింట్ P ఈక్వల్ టు 2 3 0 ఇట్లా రాస్తే మీరు ఇట్లా రాసుకోవాలి. 2i ప్లస్ 3j ప్లస్ 0k, అది ఉండదు. పాయింట్ Q మైనస్ 1 మైనస్ 2 మైనస్ 4 అని వాడు చెప్తే మీరు ఇట్లా రాసుకోవాలి. మైనస్ i మైనస్ 2j మైనస్ 4k. సో నీకు లైన్ అడిగాడు అనుకోండి, Q మైనస్ P చేయాలి. Q మైనస్ P అంటే మైనస్ i మైనస్ 2i ఈక్వల్ టు మైనస్ 3i మైనస్ 2j మైనస్ 3j మైనస్ 5j మైనస్ 4k 0 మైనస్ 4k. దిస్ ఈస్ లైన్ PQ.
ఏబి లైన్ అడిగాడు అనుకోండి, ఏబి అనే లైన్ అడిగాడు అనుకోండి, పాయింట్లు ఇచ్చాడు, బి మైనస్ ఏ, అది రూల్. ఓకే, that is example 10. We have completed 10 examples, and I think it is enough for today. Let us close this video here. We will do the other examples next time.